వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో గంజాయి రవాణా ముఠా అరెస్ట్. భారీగా బీఆర్ఎస్లో చేరిన యువకులు ఆహ్వానించిన ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. తెలంగాణలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలలో ఏఐ ల్యాబ్ ఏర్పాటు. మందమరిలో పిడుగుపాటు, ధ్వంసమైన ఎలక్ట్రానిక్ వస్తువులు. యూరియా కోసం పడికాపులు కాస్తున్న రైతుల ఆకలి తీర్చిన కోనేరు కోనప్ప. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అదోని పట్టణంలో అదోని డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మేనేటింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రవికుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కారుణ్య నియామకం చేపట్టాలి, అంగన్వాడీ ఆయా నోటిఫికేషన్ నెట్టికల్ ఎస్సీలకు కేటాయించాలన్నారు. 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్న గుండమ్మ అంగన్వాడీ ఆయా గత సంవత్సరం కిందట అనారోగ్యంతో మృతి చెందిందని తెలిపారు. ఆదోని మండలం కర్నూలు జిల్లా. మా అమ్మ అంగన్వాడీ సెంటర్ నెంబర్ 1లో పనిచేస్తుంది. అంగన్వాడీ హాయిగా పనిచేస్తుంది. ఆమె కొద్ది సమ్మెకాలం 40 రోజులు చేసి డ్యూటీలోనే డెత్ అయ్యడం జరిగింది. అందువలన మా అమ్మ వల్లే ఉపాధి, మేమంతా మా అమ్మ జీవనంతోనే అందరూ నా 4 పిల్లలు, నా భార్య, నేను అంతా వాళ్ళ జీవితంతోనే జీవనం సాగిస్తున్నాము. మమ్మల్ని రోడ్డున పడే పరిస్థితి, అంతా కోల్పోయే పరిస్థితి వచ్చింది. మాకు ఎలాంటి ఆధారం లేదు. మా అమ్మ పైన మేము ఆధారపడే వాళ్ళము. అందువలన మాకు ఇది ఆయమ్మ వాళ్ళకని ఎవరికైనా జీవనం ఉద్యోగం కల్పించి చూస్తుందిగా మేము కోరుకుంటున్నాం. డి నాగరాజ్, నెట్టెకల్. ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఈ నెట్టెకల్ గ్రామానికి చెందిన అంగన్వాడీ ఆయా పోస్టు విషయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. గత 30 సంవత్సరాల కిందట గుండమ్మ అనే మహిళ ఈ అంగన్వాడీ ఆయాగా నియామకమైంది. నియామకం అయిన తర్వాత ఒక 1 year బ్యాక్ ఆరోగ్య పరిస్థితుల వల్ల చనిపోయింది. ఉన్నప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి పలుమార్లు సిడిపిఓ గారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు రీసెంట్ గా నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో బీసీడీకి కేటాయించారు. ఆ యొక్క బీసీడీకి కేటాయించినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి వీళ్ళకు కేటాయించాలి, వాళ్ళ కుటుంబానికి, గుండమ్మ వాళ్ళ కుటుంబానికి ఆ ఉద్యోగాన్ని కేటాయించాలనే ఉద్దేశంతో మేము ఫిర్యాదు చేశాము. అదేవిధంగా సిడిపిఓ గారు కూడా ఎంక్వైరీ రాశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెట్టెకల్ గ్రామం బీసీడీకి కేటాయించినటువంటిది ఎస్సీలకు కేటాయించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నా పేరు ఎరుకల రవికుమార్, ఎస్సీ ఎస్టీ డివిఎంసీ మెంబర్. వాళ్ళ కుటుంబంలో వ్యక్తి కొడుకు నాగరాజు, ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ యొక్క కుటుంబ పోషణ చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రవికుమార్, ఎస్సీ ఎస్టీ డివిఎంసీ మెంబర్. థ్యాంక్ యూ సార్. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో హిట్లర్ పాలన నడుస్తుందని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రశ్నించే గొంతును నొక్కుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో కూల్చివేతలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ బంద్ను కాంగ్రెస్ నేతలు వ్యాపారాలను బెదిరించి విరపింపజేశారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఉనికి ప్రశ్నార్థకమైందన్నారు. శాంతియుతంగా బంద్ పాటిస్తున్న వ్యాపారస్తులపై కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడడం సరైనది కాదన్నారు. అభివృద్ధి పేరుతో కమిషన్ల కోసం ఎమ్మెల్యే అండ్ కో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అరాచక పాలనపై కలెక్టర్కు వినతి పత్రం సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. హిట్లర్కు పట్టిన గతి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు పడుతుందని, ప్రజలు సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.
ఉన్నారు పెద్ద పిల్ల తిరుపతిలో ఉన్నారు అక్కడ. హిట్లర్ పాలనను తలపించేటువంటి విధంగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పాలన నియంత్రపు పాలన, నిరంకుశ పాలన అనేది ఎలా తేటతెల్లం అయిపోయింది. లక్ష్మీనగర్లో మాకు నష్టం జరుగుతుంది, నష్టపరిహారం ఇవ్వాలని చిరు వ్యాపారస్తులు, ఇల్లు కూలిపోయినటువంటి బాధితులు బంద్ పెడతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళను బెదిరించి మీకు ఇప్పుడు 5 ఫీట్లే అంటున్నాం, మీరు బంద్ పెడితే 10 ఫీట్లు తీసేస్తాం అని చెప్పేసి ఇలా బెదిరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, హిట్లర్ పాలనను తలపించే విధంగా రామగుండంలో పాలన సాగుతూ ఉంది. గతంలో హిట్లర్కు జరిగినటువంటి బుద్ధి గుణపాఠం ప్రజల నుండి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చరిత్రలో చూసినాం. రేపు రాబోయే కాలంలో రామగుండంలో ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ కాంగ్రెస్ నాయకులకు తప్పకుండా ప్రజలు బుద్ధి గుణపాఠం చెప్తారు. ఈరోజు ఈ బంద్ను ఇలా మీరు తాత్కాలికంగా వాళ్ళను బెదిరించవచ్చు కాక, వాళ్ళ మనసులో ఉన్నది మీరు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పాలన వాళ్ళు ఇలా చూస్తూ ఉన్నారు. అభివృద్ధి పేరిట మీరు కమిషన్ల కోసం చేసేటువంటి పాలనను కూడా చూస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా పోతున్నాం. తప్పకుండా అధికారులు రామగుండంలో ఏ రోడ్డు ఎంత వెడల్పు చేస్తారో ముందస్తుగానే ప్రకటించాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో డిఎస్ఎఫ్ ఆర్పీఎస్ఎఫ్ బాల విలేకరుల సమావేశంలో సెలవు దినాల్లో తరగతులు నిర్వహించిన శ్రీ చైతన్య పాఠశాలపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేయడం జరిగింది. సబ్ కలెక్టర్ భరద్వాజ్కు వినతి పత్రం సమర్పిస్తూ పాఠశాల ముందు ఫీజుల పట్టిక బహిరంగంగా వేయాలని మరియు స్కూల్ ఫీజు, యూనిఫామ్ ఫీజు ఎంత తీసుకుంటున్నారో తక్షణమే పరిశీలించాలని కోరారు. డిఎస్ఎఫ్ నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ చైతన్య పాఠశాల సెలవు దినాల్లో తరగతులు నడుపుతున్న సంగతి గమనించినప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రజలలో ఆందోళన ఉంది. ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ నాయకులు గిడ్డయ్య, వినోద్, సూరి తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు చైతన్య పాఠశాలకు యాజమాన్యానికి ఒత్తాసు పలకడం అంటే రద్దు చేయాలి. శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపు వెంటనే సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర డిఎస్ఎఫ్ ఆర్పీఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ కూడా సబ్ కలెక్టర్ సార్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ విషయం నాకు నిన్ననే తెలిసింది. ఈ విషయం పైన శ్రీ చైతన్య యాజమాన్యం పాఠశాల పైన తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. అంటే సార్ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ రోజు జిల్లా విద్యాశాఖ అధికారి గారు కేవలం ఈ రోజు సండే రోజున క్లాసులు పెడుతున్నా కూడా ఈ రోజు కన్నెత్తే స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీఓ సార్ గారు మరి చూడకపోవడము, వాళ్ళకు వత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఆదోళనలో ఏర్పడింది. అంటే ఈ రోజు పాఠశాలలోన ప్రభుత్వ నిబంధనలు ఏమున్నాయి? పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 4:45 వరకు పాఠశాలల నలపల్లోనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. అంటే ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు ఏం చేస్తా ఉన్నాయంటే పొద్దున 7:30కే స్టార్ట్ చేసి సాయంత్రం 7 గంటలైనా కూడా క్లాసులు తరగతులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సైకిల్ రోజు ఆర్ట్స్ కాలేజ్ రూట్ లో పాప వాళ్ళు 10th క్లాస్ కానీ పోతా ఉంటారు. నేను చెప్తా ఉంటా ఈ టైం వరకు ఏ విధంగా మీరు క్లాసులు పెట్టుకుంటారని చాలా సందర్భాల్లో కూడా ప్రైవేట్ యాజమాన్యాలకు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు వేలకు వేలు తల్లిదండ్రులు ఫీజులు కడుతున్నారు, మేము పెట్టుకునేది ఇదే, ప్రభుత్వ నిబంధనలు పాటించము అనే రీతిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజు. అంటే చైతన్య పాఠశాలకు ప్రభుత్వ నిబంధనలు వర్తించవా? ఈ రోజు సండే దినం రోజు ఎందుకు క్లాసులు పెట్టినారు అంటే ప్రభుత్వ నిబంధనలు తుంగులో దొక్కి వేలకు వేలు బుక్స్ ఫీజు, యూనిఫామ్ ఫీజు, తర్వాత ట్యూషన్ ఫీజు ఇలా రకరకాల పేర్లతో వసూలు చేస్తున్నారు. అయినా కూడా
డిప్యూటీ డిఓ సార్ గారు ఒక్కసారి కూడా తనిఖీ చేసిన పాపన ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. డిప్యూటీ డిఓ సార్ గారికి ఒకటే తెలియజేస్తాను, సార్ మీరు తక్షణమే చైతన్య పాఠశాలను విజిట్ చేయండి, తక్షణమే స్కూల్ ఫీజు యూనిఫామ్ ఫీజు ఎంత వసూలు చేస్తున్నారో నోటీస్ బోర్డులో ఫీజుల పట్టిక వేసినారా లేదా అనేది ఖచ్చితంగా విచారణ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు డిఎస్ఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలుగా ముందుంటామని తెలియజేసుకున్నాం. అలాగే టీచర్లు కూడా సెలవు దినాల్లో ఇండ్ల దగ్గర ఉండాల్సిన టీచర్లు కూడా వర్కింగ్ డే రోజు సెకండ్ సాటర్డే వచ్చినా సండే వచ్చినా సార్ వాళ్ళని కానీ మేడం వాళ్ళని కానీ పిలుచుకొని వచ్చి వర్కింగ్ చేపిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఇవన్నీ విద్యాశాఖ అధికారులు కనిపించడం లేదా? జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఏం చేస్తా ఉన్నారు అంటే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళకు వత్తా తోలుతున్నారా సార్ మీరు? కాబట్టి ఇప్పటికైనా సార్ మేల్కొని మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థి సంఘాలుగా ఏవైతే ఇచ్చినారో వాటిని విచారణ చేయాలని మేము డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ఆర్పిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తాం జిల్లా విద్యాశాఖ అధికారులు. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో యూరియా ఎరువుల కొరత రైతులను తీవ్రంగా ఇబ్బందుల్లోకి గురిచేసింది. వరి తదితర పంటల కోసం అత్యవసరమైన సమయంలో ఎరువులు అందకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు, రైతు బజార్లు, వ్యవసాయ సహకార సంఘాలు చుట్టూ తిరిగినా ఎక్కడ సరఫరా లేకపోవడం వల్ల నిరాశలో మునిగిపోతున్నారు. నకిలీ ఎరువుల విస్తరణకు అవకాశం ఉండవచ్చన్న భయంతో వారు భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్లో పనిచేస్తున్న కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే పర్మనెంట్ చేయాలని, అప్పటి వరకు జిల్లా కలెక్టర్ గెజిటేటర్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, అలాగే పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ సోమవారం 4వ రోజున జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు ప్రకటించి అనంతరం ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీ వైజ్ కాంటిజెంట్ పార్ట్ టైం వర్గాలు గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, మీరంతా చాలని వేతనాలు తీసుకుంటూ కుటుంబ పోషణ కష్టమైనప్పటికీ పస్తులు ఉంటూ పనిచేస్తున్నారని అన్నారు. వీరందరికీ జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీసుకున్నటువంటి ఈ కార్మికులు ఇప్పుడు జీవో నెంబర్ 64కు తీసుకురావడం వల్ల ఒక్కొక్క కార్మికుడు 4,000 నుంచి 15,000 రూపాయల వేతనం కోల్పోయాడు. దీనివల్ల కుటుంబాన్ని పోషించుకోలేక, అంటే పిల్లల్ని సాధలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్లకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. ఇద్దరు వ్యక్తులు ఒకే సంస్థలో పనిచేస్తే వేరు వేరు వేతనాలు చెల్లించడం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇది దేశ సంక్షేమానికే విఘాతం.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం ఆకాశ లక్కవరం గ్రామ పంచాయతీ వద్ద రైతులకు ఎరువులు పంపిణీ చేస్తుండగా గొడవలు చోటు చేసుకున్నాయి. ఏ అగ్రికల్చర్ అధికారులు లేకుండా టీడీపీ కార్యకర్తల సమక్షంలో జరిగిన పంపిణీలో ఒక రైతు కూడా బస్తా యూరియా అందలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ఎరువుల కొరత లేదని చెప్పినా ఈ సంఘటనల వల్ల రైతులలో నిరాశ పెరుగుతోంది. రైతులు సకాలంలో సరైన మద్దతు అందకపోవడం, రాజకీయ హస్తక్షేపం కారణంగా నష్టం జరుగుతుందని విమర్శిస్తున్నారు. విలేకరులకు మీడియా సోదరులకు నా యొక్క నమస్కారములు. ఈరోజు సంతబొమ్మాలి మండలంలో ఆకాశలకవరం గ్రామ పంచాయతీలో రైతన్నల కోసము
మా యొక్క పంచాయతీకి 100 బస్తాలు వచ్చి సుమారుగా 20 రోజులు అయినది. ఇంతవరకు ఏ బస్తా కూడా ఎవరికి ఒక రైతుకు కూడా ఇవ్వలేదు సరే కదా. ఎప్పుడు ఇస్తామంటే అగ్రికల్చర్ ఆఫీసుల్లో రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈరోజు గుట్టు చప్పుడు కాకుండా టీడీపీ కార్యకర్తలకి అగ్రికల్చర్ అధికారులు కూపన్లు ఇచ్చి మా యొక్క పంచాయతీ ఆఫీసులో వేసినటువంటి బస్తాలు టీడీపీ వాళ్ళే పట్టుకుని వెళ్ళిపోవడానికి ఈరోజు నిర్ణయించుకున్నారు. దానివల్ల మిగతా రైతాంగులు అందరూ కూడాను ఏకమై మీరు తీసుకెళ్ళిపోతే మరి మాగతేమని రైతన్నులందరూ ఈరోజు మా యొక్క పంచాయతీలో తిరుగుబాటు చేశారు. ఈ ప్రభుత్వానికి నేను సూటుగా అడుగుతున్నాను, ఎరువు కొరత లేదని అంటున్నారు. మన మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు అలాగే వాళ్ళ తాలూకా కార్యకర్తలందరూ ఎరువు కొరత లేకపోతే ఈరోజు ఈ యొక్క పంచాయతీలో ఎందుకు కొట్టుకున్నారు రైతులు? మీరే కూపన్లు ఎందుకు తీసుకొని మీరే అధికారులు లేకుండా యూరియా పట్టుకొని వెళ్ళిపోవడానికి ఎందుకు ప్రయత్నించారు? నాకు దానికి సమాధానం చెప్పండి. ఈరోజు నా పొలము నోట్లేసి లేటుకి 40 రోజులు అయ్యింది. దీనికి ఒక యూరియా గింజ కూడా వేసుకోలేని పరిస్థితి. ఇంకా ఒక 2 ఎకరాలు ఉంది, ఆ 2 ఎకరాలు ఉబా కూడా చేయలేదు. ముందు దానికే మొగుడులాడి కడదానికి వచ్చింది కళ్యాణం అన్నట్టు దీనికే నేను యూరియా వేసుకోలేకపోతే ఇంక దానికి నేను ఎక్కడ పండించగలని నాలాంటి నేను దిగులు పడుతున్నాను. మరి సన్నకారు రైతులు, పేద రైతుల పరిస్థితి ఈరోజు అచ్చెన్నాయుడు గారు అంటారు రైతుకి 800 కేంద్రం ఇస్తుంది, ఆ 800 రైతు అకౌంట్లో వేసే ఆ మార్గం మేము చూస్తున్నామని అంటున్నారు. ఏమయ్యా అచ్చెన్నాయుడు గారు, మీకు ఇది న్యాయమా? మీరు కూడా ఒక రైతు బిడ్డే కదా. 800 ఇస్తే ఆ రైతుకి కడుపు నిండుతుందా, కుటుంబం గడుస్తుందా? లేకపోతే మీరు యూరియా బస్తా ఇస్తే ఆ యొక్క రైతు ఆ ఎకరం పొలం చేసుకొని 4 మెతుకులు ఆయన తిని ఆ కుటుంబాన్ని పోషిస్తాడా? మీరు ఒకసారి ఆలోచించండి. ఇది మంచి పద్ధతి కాదు. రైతులందరికీ కూడా ఎరువు తక్షణమే అందించండి. అందించకపోతే త్వరలో మరి రెవెన్యూ ఆఫీస్ కానీ లేకపోతే ఆర్డీ ఆఫీసు కానీ రైతులతో కూడి ధర్నా చేస్తానని ఈ యొక్క మీడియా మూలంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. సింగరేణి క్యాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు సింగరేణి వ్యాప్తంగా 11, 12 తేదీలలో కార్మికుల సొంతిల్లు అమలుపై నిర్వహించిన బ్యాలెట్ ఓటింగ్ అభిప్రాయ సేకరణ ఫలితాలను విడుదల చేసేందుకు గోదావరి కన్లోని ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి మాట్లాడుతూ సొంతిల్లు అమలుపై సింగరేణి కార్మికుల అభిప్రాయ సేకరణ కోసం సెప్టెంబర్ 11, 12 తేదీలలో నిర్వహించిన బ్యాలెట్ ఓటింగ్లో వాతావరణ ప్రభావం వర్షాన్ని లెక్క చేయకుండా యాజమాన్యం నిబంధనలకు ఇతర కార్మిక సంఘాల తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టి సిఐటియు నిర్వహించిన ఓటింగ్లో పాల్గొన్న 22,068 మంది కార్మికులకు అభినందనలు తెలియజేశారు. అందులో 21,836 మంది మాకు సొంతిల్లే కావాలని ఓట్ల ద్వారా అభిప్రాయం వ్యక్తం చేసిన కార్మికులందరికీ సిఐటియు విప్లవ అభినందనలు తెలియజేస్తుందని, కార్మికుల అభిప్రాయాన్ని గౌరవించి మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందాక చెప్పినట్టు ఏఐటీసీ వాళ్ళు తీవ్రంగా పోలీసు వాళ్ళతో ఐఎన్టీసీ యాజమాన్యంతో ఏఐటీసీ కనీసం మైన్ దరిదాపులకు కూడా బ్యాలెట్ డబ్బులను రానియలే. 1/2 కిలోమీటర్ దూరంలో వర్షం పడుతుంటే వర్షంలో పెట్టుకున్నా కూడా కార్మికులు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఓటేసిన ఓట్లే 21,836 ఓట్లయింది. మైన్లో పెట్టి అంటే 100కు 100% పడేటి ఓట్లు. ఇది ముందుగా ఎవరైతే సొంతింటి కార్యక్రమాన్ని తప్పుదో పట్టించే కార్మిక సంఘాలు ఆలోచించాలని కోరుతాము. మీకు ఇప్పుడు గుర్తుకొచ్చింది అంటున్నాం ఏఐటీసీని. 2009 నేను మొదలుపెట్టినా ఇప్పుడు రాజిరెడ్డి మొదలుపెట్టిన అంటున్నాం. మరి అప్పటి నుంచి నీ నిద్రావస్థలో ఉన్నావా లేదా కోమలకి వెళ్ళిపోయినావా అని అంటున్నావు ఏఐటీసీని. లేదా భూపాలపల్లిలో మేము భూములు ఇస్తే తీసుకోలేదు అంటున్నావు. భూపాలపల్లిలో భూములు ఏవి ఇక్కడ ఇచ్చినావు? భూపాలపల్లి ఊరికి 13 కిలోమీటర్ దూరం ప్లాట్ పెట్టి తీసుకోమంటే అప్పుడున్న పరిస్థితి ఏంటి? సైకిళ్ళు, బండ్లు లేవు, రోడ్లు లేవు, బస్ సౌకర్యం లేదు. ఆడ ఇల్లు కట్టుకోమంటే కట్టుకుంటారా? ఆడ భూములు తీసుకొని బదనాలు చేస్తున్నావు. అప్పటికే లోకల్లో ఉన్న జాగాలో ఇల్లు కట్టుకున్నారు కార్మికులు ఉన్నారు, అప్పుడు ఇల్లు లేవు. నువ్వు 20 సంవత్సరాల కింద ఎప్పుడో 94, 93, 95 ప్రాంతంలో ముచ్చాడని మేము చెప్తున్నావు.
అందుకే కార్మికులు తప్పుదోవ పట్టించి యాజమాన్యాన్ని ముందు లేని ఎజెండాలు పెట్టేసి ముందుకు రాకుండా చేసే కార్యక్రమం దయచేసి బంద్ పెట్టండి. మమ్మల్ని అజ్ఞానంగా అంటున్నాం. నీ దగ్గర ఏది ఉందో ఏఐటీసీకి హెచ్ఎంఎస్కి చెప్పదలుచుకున్నాం. మొత్తం ప్రజాక్షేత్రంలో కానీ లేదా ప్రెస్ క్లబ్ల ముందు కానీ నువ్వు ఏం చేస్తే సింగరేణి కాంతి ఇల్లు వస్తుందో నీ ప్రతిపాదన పెట్టు. నేను 3 సంవత్సరాల నుంచి అన్ని ప్రతిపాదనలు పెడుతున్నా. ఎవరికి వెళ్ళియచ్చో ఎవరికి భారం కాకుండా కార్మికులందరికీ సొంత ఇల్లు వస్తుందో చెప్తున్నా. నేను మిగతా క్వార్టర్లలో దాదాపు 70% క్వార్టర్స్ అన్ని 40 సంవత్సరాలు పైబడ్డ క్వార్టర్లు కార్మికులుగా కూలుతానాయి. అలా డ్రైనేజ్ లేదు, మంచిలు లేవు, ఏ సౌకర్యం లేదు. కార్మికులకు లక్షల రూపాయల సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నారు. హెచ్ఆర్ఏ పేరుతో ప్రతి కార్మికుడు 8,000-9,000 నష్టపోతూ ఉన్నారు. ఆ రోజున్న కాలం వేరు. ఇప్పుడున్న హెచ్ఆర్ఏ ప్రకారం ప్రతి కార్మికుడు త్రిబుల్ బెడ్రూమ్ అన్ని సౌకర్యంతో బయట కిరాయిలకు వస్తున్నాయి. సింగిల్ బెడ్రూమ్లో ఎందుకు మగ్గాలని చెప్పి సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ పాత క్వార్టర్లకు కూల్చి దాని ద్వారా వచ్చిన ఇళ్లలో జాగలు కట్టుకుంటున్నాం. జాగలు ఏదైనా తప్పుదో పట్టిస్తున్నాం. 1360 ఎకరాలు సింగరేణి మొత్తంలో ఉంది. గోదావరి కన్నా 130 ఎకరాలు ఉంది. నేను ప్రూఫ్ చేస్తా. యాజమాన్యం ఇచ్చే లెక్కలు నా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఏ లెక్కలు ఉన్నాయో చెప్పండి. దాదాపు 20,000 క్వార్టర్లు 40 సంవత్సరాల పైన కూలగొట్టాలి. ఇప్పుడు మనకు ధైర్యం ఉంటే కార్మిక సంఘాలు ఒకటైతే నివాస యోగ్యం క్వార్టర్లన్నీ కూల్చేసి దాని ద్వారా వచ్చిన దాంట్లో అపార్ట్మెంట్ టైప్ కట్టుకుందాం. మేము కమర్షియల్ ఇల్లు ఓ ఇల్లు మిగులుతుంది. మేము అంటున్నాం ఆ ప్లేస్ ఇస్తే బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తున్నట్టున్నారు. మనకు వచ్చే హెచ్ఆర్ఏ క్వార్టర్ వాపస్ ఇస్తే ఆ హెచ్ఆర్ఏని ఈఎంఐ పెట్టుకుంటే 5 పైసల బండి లేకుండా ప్రతి కార్మికుడు ఇల్లు వస్తుందని చెప్తున్నాం. ఇలా యాజమాన్యం ప్రభుత్వం ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ యాజమాన్యం మీతోటో ఎవరితోటో కక్కుర్తి పడి 1100 ఎస్ఎఫ్టీలు 44 లక్షలు అని చెప్పి టెండర్ వేసారు. 450 కోట్లు పెట్టి 1008 కోట్ల కడుతున్నట్టున్నారు. డివైడ్ చేయండి. 1008 కోట్లకు 450 వేస్తే 44 లక్షలకు ఇల్లు పడుతుంది. 1100 ఎస్ఎఫ్టీలకు 4,000కు ఒక ఎస్ఎఫ్టీ ఇల్లు అవుతుంది. హైదరాబాద్లో బంజారా హిల్స్ కట్టుకోవచ్చు 4,000 ఎస్ఎఫ్టీలు. సింగరేణిలో ల్యాండ్ ఇచ్చి అన్ని ఇచ్చేస్తే 4,000 ఎస్ఎఫ్టీ అంటే 22 లక్షలు దోపిడీ జరగడానికి కారణం అవుతుంది. అంటే వాళ్ళ కమిషన్లు కావాలి, కాంట్రాక్టర్లు బతకాలి. అదే ఇల్లు రేపు కొద్దిన కార్మికుడికి ఇచ్చి కట్టుకోమంటే మేము 44 లక్షలు కట్టుకోవాలా? మేము 20 లక్షలకి అవుతుందని చెప్తున్నాం. అదే ఇల్లు 11 ఎస్ఎఫ్టీ ఎట్టి బస్సులో బిల్డర్ 20 లక్షలకు అన్ని సౌకర్యం కట్టించి రిబ్బన్ కట్ చేసుకోమంటున్నాడు. బ్యాంకులు లోన్ ఇస్తామంటున్నారు. ఈఎంఐ కంపెనీ ఇస్తే చాలు. ఇవాళ 10,000 మందికి క్వార్టర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.